నమస్తే, వెల్కమ్ టు తెలుగు అనాలిసిస్. నేను వరుణ్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తూ ఉంది. సో మనందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ ఏర్పాటైనా కానీ ఇందిరమ్మ ఇల్లు అనేవి సర్వసాధారణం. సో అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కానీ ఇందిరమ్మ ఇళ్లను పునరుద్ధరించలేదు, డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వలేదు అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు మేము ఖచ్చితంగా ఇస్తాము, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. సో ఏడాది అయిన తర్వాత ఇప్పుడు పర్టికులర్ గా ఇందిరమ్మ ఇళ్ళకైతే ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. సో ఏడాది ఎందుకు జరిగింది అంటే ఒక్కొక్క దాన్ని అమలు చేసుకుంటూ, సో ఇందిరమ్మ ఇల్లు కావాలి అంటే ఫస్ట్ రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు వెరిఫికేషన్ జరగాలి, రేషన్ కార్డు తో పాటు మిగిలిన అన్నింటిలో కూడా వెరిఫికేషన్ చేస్తూ రావాలి. బట్ రేషన్ కార్డు లేదు కాబట్టి రేషన్ కార్డు అప్లై చేసింది. ఇలా ఈ విధంగా ఒక్కొక్క దాన్ని ప్రాసెస్ చేసుకుంటూ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ దగ్గరికి అయితే వచ్చింది. దాదాపు 5 లక్షల రూపాయల వరకు కూడా ఇందిరమ్మ ఇల్లుకు మేము కేటాయిస్తాము. ఒకవేళ స్థలం ఉండి కట్టుకోలేని వాళ్ళు ఉంటే 5 లక్షలు ఇస్తాము. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళు, స్థలం లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి స్థలం ఇచ్చి 5 లక్షలు కట్టుకోవడానికి ఇస్తామంటూ కూడా వీళ్ళైతే ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో దీనికి పూర్తి కసరత్తు అయితే మొదలు పెడుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో దీనంతా ఆలోచించిన గవర్నమెంట్ ఒక మంచి ఐడియాతో ప్రజల ముందుకైతే వచ్చింది. ఇసుకను అదేవిధంగా ఇసుక మాత్రమే కాకుండా ఇనుమును కూడా వీళ్ళు ఐరన్, సిమెంట్ను కూడా తక్కువ ధరలకు కొంతమంది నిరుపేదలకు దాన్ని కూడా ఫ్రీగా కూడా కొంతమందికి ఇచ్చేటట్టయితే పూర్తిగా కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. దాదాపు కూడా ఇప్పుడు మనం ఇసుక ఒక్కొక్క ఇంటికి దాదాపు 37 నుంచి 25 క్యూబిక్ అంటే దాదాపు 37 నుంచి 40 టన్నుల వరకు ఒక ఇంటికి నిర్మాణానికి ఇసుక అయితే పడతా ఉంటుంది. సో దాదాపు రాష్ట్రం మొత్తం చూసుకున్నట్లయితే 4.50 లక్షల ఇళ్లకు దాదాపు 112 లక్షల వరకు కూడా అవసరం అవుతుంది. సో దీన్ని కూడా పూర్తిగా మ్యాక్సిమం 99% ఇవ్వడానికి ఫ్రీగా, లేదు అంటే కొంతమందికి ఉచితంగా, కొంతమందికి డబ్బులకి ఇచ్చే యోచనలు అయితే కటిక నిరుపేదలకైతే ఫ్రీగా ఇచ్చేందుకు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్తో ఒక మంచి హృదయంతో ముందుకు నడుస్తుందని కూడా చెప్పవచ్చు. దాదాపు కూడా ఇది అంటే మనం ఒక్కొక్క చోట చూసుకున్నట్లయితే ఒక్కొక్క చోట ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో దాదాపు 1600 నుంచి 1700 వరకు టన్ను ఉంటుంది. సో మిగిలిన ఖమ్మం జిల్లా అంటే నదికి పరివాహక ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి 1400 ఉంటుంది. సో ఇక టన్ను దాదాపు 2200 నుంచి 2400 వరకు కూడా హైయెస్ట్ లో వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీన్ని అంతా ఉంచుకొని మైండ్ లో ఉంచుకొని దాదాపు 37 నుంచి 40 టన్నుల వరకు పడతాయి కాబట్టి దీన్ని ఫ్రీగా ఇచ్చే యోచనలో తెలంగాణ గవర్నమెంట్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి ఇసుక ఎక్కడ బాగా దొరుకుతుంది అంటే ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దగ్గర 2, అదేవిధంగా ములుగు జిల్లాలో 1, 2, ఇక కాళేశ్వరం దగ్గర ఉన్న ర్యాంపులోనే దీన్ని దొరుకుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ 3 కాక ఇంకెక్కడెక్కడ నుంచి సెర్చ్ చేసుకొచ్చి ఇంకెక్కడెక్కడ నుంచి బయట ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతం కాబట్టి అక్కడ 2 నదులు ఉన్నాయి కాబట్టి గోదావరి, కృష్ణ ఉంది కాబట్టి సో అక్కడ నుంచి ఏమన్నా ఇంపోర్ట్ చేసుకోవాలా లేదంటే ఇంకా పక్క రాష్ట్రాల్లో ఏమన్నా ఇంపోర్ట్ చేసుకోవాలనే యోచనలు కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో నిజంగా ఇది చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్ర ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ అందరికీ కూడా తెలియజేయడానికి ఏఎన్ఎన్ న్యూస్ మినిట్ టు మినిట్ అప్డేట్ ని అందించడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీరు కూడా ఏఎన్ఎన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇస్తున్న ఉచిత ఇసుక, ఇనుము, అదేవిధంగా సిమెంట్ ఉచితంగా ఇవ్వడం పట్ల ఇటు రాష్ట్రానికి కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది, బడ్జెట్ ఎక్కువ అవుతుందని మీరు అనుకుంటున్నారా? సో బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఎలా అవుతుంది? అదేవిధంగా ఇలాంటి ఇవ్వటం వల్ల రాష్ట్రానికి ఉపయోగమైన పర్టికులర్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.